ఈయన చేసిందంతా శూన్యం అండి, జీరో. అంతా గారిడి, మాటల గారిడి తప్ప ఏమీ లేదు. నవరంధ్రాల్లో రత్నాలు దూరిపోయి జనాలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఒక ఛాన్స్ ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దుతున్నాడు, ముద్దులు పెట్టి చేయించాడు. ఈరోజు చదువుకున్న యువత నిరుద్యోగంలో నిలిపోయి వాళ్ళ జీవితాలు మత్తుకు బానిసైపోయి వాళ్ళ జీవితం చిత్తు చేసుకున్న పరిస్థితి. ఈ 5 ఏళ్ళు అంటే మనం ఊహించక్కర్లేదు. ప్రతి మనిషికి సగటున కామన్ గా కావాల్సింది రోడ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ అయితే లేవు, ఎక్కడ చూసినా అంధకారమే. ఎలా అంటే చెరువులు కూడా ఎలా ఉంటాయో అలా రోడ్లు ఉన్నాయండి. ఒక్కొక్కరు నడు నొప్పులు వచ్చి రోడ్ల మీద పడుతున్నారు తప్పితే ఉపయోగం అయితే లేదు. నెక్స్ట్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు మరి మన స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మన తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత రోడ్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు అన్ని పక్కగా చేస్తారని మేము అనుకుంటున్నాం. అభివృద్ధి సంగతి పక్కన పెట్టండి, మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం అనేది అసలు వరకు పెంచుకుంటూ పోయారు. దానివల్ల ఉపయోగం అయితే నాకు తెలిసి లేదు. జనాలు అయితే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈయన చేసిందంతా శూన్యం అండి, జీరో. అంతా గారిడి, మాటల గారిడి తప్ప ఏమీ లేదు. 100% అవగాహన లేదు. నెక్స్ట్ చెప్పిన మాట అంతా వెరైటీగా ఉంటుంది. ఎదుటోడు ఏం చెప్పినా వినిపించుకునే తత్వం కూడా లేదని నేను అనుకుంటున్నాను. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఏం ఉపయోగం అండి? సంక్షేమ పథకాలు అంటే డబ్బులు ఇస్తున్నట్లు పట్టుకెళ్ళిపోతున్నారు. 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు తీసుకెళ్ళిపోతున్నారు. ఏం ఉపయోగం ఉందండి? ఎవరికి ఉపయోగం అయితే లేదు నాకు తెలిసి. సంక్షేమ పథకాలు అనేది పెద్ద గారిడి, మాటల గారిడి. అది కూడా 100% అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా రావడండి. జనాల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తుంది. ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు జగన్ అంటే వద్దు 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 అంటారు. డెఫినెట్ గా చంద్రబాబు జగన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో నవరత్నాలు అన్నారు, నవరంధ్రాల్లో రత్నాలు దూరిపోయి జనాలు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఏ గవర్నమెంట్ లోనైనా 15 సంవత్సరాలకు ఒకసారి అమెండ్మెంట్ పాస్ చేసి 10% పెంచేవారు. ప్రతి ఇయర్ కూడా పెంచేసి అది దట్టు రిజిస్ట్రేషన్ వాల్యూ మీద ట్యాక్స్లు పెంచడం, హౌస్ ట్యాక్స్లు పెంచడం జనాలకి బుర్ర వేడెక్కిపోతుంది. అలాగే చెత్త మీద పన్నేసిన చెత్త సీఎం మరి జగన్ రెడ్డి గారే. అలాగే మరి మందు దపదపాలా తీసేస్తాం, బాగా ఖరీదైన వాళ్ళే తప్ప మందు తాగాలి, ఆర్డినరీ వారు తాగకూడదని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశాడు. దాన్ని మందుని విపరీతంగా దాని రేట్లు పెంచి, అలాగే చెత్త మందు, నాచిరకమైన మందు కంపెనీలు లేవు, ఏవో కంపెనీ పేర్లే తెలియవు. 10 రూపాయలకు బాటిల్ తయారవుతే 250 రూపాయలకు అమ్మితే 240 రూపాయలు ఏట్ అవుతున్నాయి అమౌంట్. 240 రూపాయలు తాడేపల్లికి వెళ్తున్నదా, ఎక్కడికి వెళ్తుందో జనాలకు లెక్కలేదు. అలాగే ఏదైతే కౌంటర్లు, బార్లు, వైన్ షాపులు పెట్టారో వైన్ షాపుల్లో ఎన్నాళ్ళు డిజిటల్ పేటిఎం ఉంది, పేటిఎం కార్డు కానీ ఫోన్పేలు కానీ ఉండేవి. ఇప్పుడు అటువంటివి ఏమి లేదు. చాలా దరిద్రంగా ఉందండి. నేను వయసులో ఇంతవరకు ఎన్నో ముఖ్యమంత్రులు చూశారు కానండి, ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎప్పుడు చూడను కూడా ఇక నుంచి. ఈయన ఏం లేదండి, వీళ్ళ ఫాదర్ అంతో ఎంతో చేశాడని ఉన్నది చెప్పుకోవడంలో రాజ్యాంగం కొంత చేశాడు. మైనార్టీలకు అప్పుడులో రిజర్వేషన్ చేశాడు, తర్వాత ఆరోగ్యశ్రీ చేశాడు, కొంత చేశాడు. ఆయనకన్నా ఆయన వయసు ఆయన ఉన్నాడు కదా, అంతకన్నా బాగా చేస్తాడేమో అని ఒక ఛాన్స్ ముద్దులు పెట్టి ఇప్పుడు గుద్దుతున్నాడు, ముద్దులు పెట్టి చేయించాడు. నేను ఉన్నాను, నేను విన్నాను. ఇప్పుడు ఉన్నాడే కానీ వినడం లేదు. ప్రపంచంలో రాజధాని లేని మన ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఉందండి. సలహాదారులు చాలా ఎక్కువ మంది అయిపోయారండి. ఎంతమంది అండి సలహాదారులు? 26 మంది సలహాదారుల. దేనికండి సలహాదారుడు అని అర్థం ఏంటండి? ఈ యొక్క మంచి ప్రోగ్రాం చేయడానికి ఇది ఇలాగే పేదవాడికి చేస్తే ఇది అవుతుంది. అలీ సలహాదారుడు అంటే ఎవరన్నా నమ్ముతారండి? జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకోవడం కోసం అతను నోటుకొచ్చినన్ని అబద్ధాలు మాట్లాడుతూ తల్లుల్ని ఆడవాళ్ళని ముద్దులు పెట్టుకుంటూ హగ్గులు ఇచ్చుకుంటూ అతను గెలవడమే లక్ష్యం, ఇంకా వేరేదేమీ లేదు. లేనిపోని అపోహలో మాటలు చెప్పి అధికారంలోకి అయితే వచ్చాడు తప్ప 2,30,000 ఉద్యోగాలు ఏదైతే ఇస్తానని చెప్పి యువతకు మాటిచ్చాడో, ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మాటిచ్చాడో ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి. ఈరోజు చదువుకున్న యువత రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగంలో నిలిపోయి చాలా వాళ్ళ జీవితాలు మత్తుకు బానిసైపోయి వాళ్ళ జీవితం చిత్తు చేసుకున్న పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఈ విషయాన్ని యువతంతా గమనిస్తూ ఉన్నారు. పోయినసారి ఎలక్షన్లో చెప్పిన ఏదైతే మాటలు ఉన్నాయో ఏ ఒక్కటి నెరవేర్చలేని కారణంగా ఈసారి జగన్ పరిస్థితి కూడా మా నిరుద్యోగ యువత జీవితాలు ఎలా అయితే రోడ్డు మీద పడ్డాయో అతని జీవితాన్ని కూడా రోడ్డు బాల్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అమలు చేశారో లేదో అతని మనసాక్షిగా తెలియాలి. అమలు చేస్తుంటే ఈ రోజు ఆశా వర్కర్లే కానీ, అంగన్వాడీ వర్కర్లే కానీ, మున్సిపల్ కార్మికులే కానివ్వండి, టీచర్సే కానివ్వండి, ఇలా మాలాగా నిరుద్యోగ యువతే కానివ్వండి, ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంత దౌర్భాగ్యమైనటువంటి పాలన ఎప్పుడు చూడలేదు. ఆంధ్రప్రదేశ్ చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు కానీ ఇంత నీచంగా, ఇంత నిర్భాగ్యంగా, ఇంత దౌర్భాగ్యంగా చేసినటువంటి ముఖ్యమంత్రి ఒకడు లేడు. ఇదంతా కూడా రివర్స్ టెండరింగే. ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చాడో అతని పతనం కూడా అప్పుడే. సంక్షేమ పథకాలు ఎంతమందికి ఇస్తున్నాడు? కొంతమందికి ఇస్తున్నాడు, కొంతమందికి తీసేస్తున్నాడు, కారణాలు పెడుతున్నాడు. కరెంట్ ఎక్కువ వాడారని వాళ్ళకి తీసేస్తున్నాడు. మీ రేషన్ కార్డులో మీ అమ్మాయికి ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్స్ ఉన్నాయని వాళ్ళకి కట్ చేస్తున్నాడు. ఇట్లా కొంతమందికి ఇస్తున్నాడు, కొంతమందికి కట్ చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు గతంలో కూడా ఇచ్చారు కానీ ఇంత కట్ చేసిన వాళ్ళు లేరు.
ఇంత దౌర్భాగ్యంగా తీసేసిన వాళ్ళు కూడా లేరు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావడం ప్రజలు చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యం అనమాట. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి సార్? నిత్యావసర ధరలు ఇక అందుబాటులో లేవు, ఆకాశంలో ఉన్నాయి. ఏది చూసినా కూడా కంట్రోల్ లేవు. ధరల స్థిరీకరణ నిధానం పెట్టాడు, ఆ నిధి ఎక్కడికి పోయిందో తెలియదు. మరి ఏం జేబులోకి వెళ్ళినో, భారతీ గారి జేబులోకి వెళ్ళినో, ఎక్కడికి వెళ్ళినో తెలియదు. అసలు ఈ సంక్షేమ పథకాలు అన్నాడు అన్ని మా దగ్గర పేదల దగ్గర మొత్తం దోచేస్తున్నాడు. అసలు ఈ ప్రభుత్వం వచ్చినాక అసలు మార్పు కానీ అసలు ఏమీ లేదు సార్. ఈయన ఇచ్చిన సంక్షేమ పథకాలు 10 మందికి ఇచ్చి 100 మంది దగ్గర ఇవన్నీ లబ్ధి పొందడం తప్పితే అసలు ఏమీ లేదు సార్ సంక్షేమ పథకాలు అనేది. నిత్యావసర ధరలు కరెంట్ ఛార్జీలు నక్షత్ర ధరలు సగానికి సగం పెరిగిపోయినాయండి. సగానికి సగం పెరిగిపోయినాయి. సంక్షేమ పథకాలు ఇచ్చి నిత్యావసర ధరలు ఇవన్నీ పెంచుకుంటే ఎలాగండి? ఇప్పుడు మద్యపానం నిషేధం చేస్తానన్నాడు. ఈరోజు మద్యం మీద 30 సంవత్సరాలు అప్పు తీసుకొచ్చాడు. దాని మీద ఏమంటారు? మద్యపాన నిషేధం అన్నారు, అప్పుడు బెల్ట్ షాపులు అన్నారు, ఇవన్నీ చంద్రబాబు గారు ఉన్నప్పుడు అన్నీ చేశారు. ఇప్పుడు మద్యపాన నిషేధం ఇప్పుడు రేత్రి తెల్లవారులు అమ్ముతున్నారు, పొద్దున్న 5 గంటలుగా తెస్తున్నారు బార్లు, 5ంటికే బార్లు తెస్తున్నారు సార్. మద్యపాన నిషేధం ఎలా చేస్తాడు ఆయన? 3 రాజధానులు అనేది అసలు చాలా బాధాకరం అండి. అసలు 3 రాజధానులు రాజధాని ఎక్కడే ఉంటుంది? ఇప్పుడు చంద్రబాబు గారు మొత్తం అయిపోవచ్చింది అసలు అది మన రాజధాని. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. అసలు ఎక్కడికక్కడ సర్వనాశనం చేశాడు ఈయన. రాజధాని అనేది లేకుండా పోయింది ఇప్పుడు వరకు కూడా 5 సంవత్సరాల నుంచి. వ్యక్తిగత దోషం అనేది అసలు వీళ్ళంతా అసలు పనికిరారండి అసలు నాకు తెలిసి. నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి? కరెంట్ ఛార్జీలు ఎలా? అసలు చెప్పడానికి మాకు సిగ్గేస్తుందండి. ఇంత పెరిగింది ఇంత అని చెప్పడానికి మాకు సిగ్గేస్తుంది. చంద్రబాబు గారు ఉన్నప్పుడు 90 రూపాయలు ఉన్న ఫ్రీడమ్ ఆయిల్ 160, 170కి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక బియ్యం దగ్గర నుంచి నిత్యావసర సరుకులు అన్నీ కూడా అసలు మధ్య తరగతి వాళ్ళు బతకలేని విధంగా అన్ని రేట్లు పెంచాడు. అదేమంటే 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు లాగుతున్నాడు. అసలు మద్యపాన నిషేధం ఎలా చేస్తానని చెప్పాడండి ఆయన. అసలు ఆయనే మద్యం అమ్ముతుంటే వేరే వాళ్ళు అమ్ముతున్నారా? బొత్స సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి అమ్ముతున్నారు. మద్యపాన నిషేధం ఎలా చేస్తాడు? 1000 కోట్లు దాని మీద సంపాదన వస్తుంటే ఆయన ఎలా చేస్తాడు? చేయడు. ఎంతో మంది తాళిబొట్లు తెగిపోయినా ఆయనకి జాలీదాయి లేదు. సొంత చెల్లి సొంత అమ్మ మీదే లేనోడికి ఇంకా బయట ఆడాళ్ళ మీద ఆయనకి ఏం గౌరవం, వాళ్ళ ప్రాణాల మీద ఏం భద్రత ఉంటుంది? ఆయనకి పరమ అధ్వానంగా ఉంది రోడ్ల పరిస్థితి. చంద్రబాబు గారు ఉన్నప్పుడు నందనవనం లాగా ఉన్న రోడ్ల పరిస్థితి, ఇప్పుడు ఆయన వచ్చాక ఉన్న మట్టి కూడా ఉడిచేస్తున్నాడు. అయ్యి మధ్యతరగతి వాడు బతికేలాగా ఎట్టి పరిస్థితులు లేదండి. ఆ విషయంలో మట్టి కరెంటు ఛార్జీలు ఇంకా ఏ విధంగా ఉన్నదంటే అసలు నిజంగా అప్పు చేసి కరెంట్ బిల్లు కట్టే పరిస్థితి కూడా వచ్చింది. నేను ఎప్పుడు కూడా సమ్మర్లో కట్టిన 1000 రూపాయలు కట్టే బిల్లు నేను ఒక్క నెలని 5000 రూపాయల బిల్లు అప్పు చేసి మరీ కట్టాను. అంటే ఎప్పుడో వేసిన కరెంట్ ఛార్జీల బిల్స్ కూడా మనం సవరేజ్ చేసేసి మన దాంట్లోనే మనకి విపరీతంగా పెంచేసి కరెంటు విషయంలో బట్టి చాలా విధంగా పెంచాడు. ఉద్యోగులు మెయిన్ ఎంప్లాయ్మెంట్ అనేది లేదు. ఎవరు చూసినా సరే, ఎవరు చదివినా సరే, ఏ హైదరాబాద్ బెంగళూరు బయటికి వెళ్తున్నారు తప్పించి కానీ మన ఆంధ్రాలో కూడా ఉద్యోగాలు చేసిన పరిస్థితి అయితే లేదు. మెయిన్ ఉపాధి అవకాశాలు అనేది లేదు. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల అసలు ఆ ఎట్టి పరిస్థితులు అన్ని ఒత్తు మాటలండి. నిజంగా వాస్తవాన్ని బయటకు వచ్చి మాట్లాడితే కనుక ఉద్యోగాలు లేక ఎంతమంది బాధపడుతున్నారు, ఎవరు ఎటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నారు, ర్యాపిడోలు చేసుకుని అవి చేసుకున్నారు తప్పించి కానీ మామూలుగా సరైన సంపాదన అంటే ఎవ్వరికి లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఆ అమౌంట్ మేము ఇమ్మని చెప్పేసి ఎవరు అడగలేదుగా. దానికన్నా అవకాశం చూపించండి. ఉద్యోగం అన్నదే చూపిస్తే దాన్ని బట్టి మనం సంపాదించుకుంటే కానీ మీ దగ్గర డబ్బులు తీసుకుని మళ్ళీ అవి రేట్లు పెంచి కరెంట్ ఛార్జీలు పెంచి రిచోసలు పెంచి అవసరం లేదు కదా. సంక్షేమ పథకాలు అనేది కొంతమందికి తప్పించి కానీ అసలు లేదు.